This video is brought to you by AKSIAS. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఓజోన్ హోల్. ఇది కొత్త టాపిక్ ఏం కాదు, ఇది ఆల్రెడీ ఉన్నది ఓజోన్ హోల్ అనేటటువంటిది. అంటే ఓజోన్ పొర అనేది ఒకటి ఉందని, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాల్లో మనకి చాలా కిరణాలు ఉంటాయి. యూవీ రేస్ ఉంటాయి, కొన్ని హార్మ్ఫుల్ రేస్ ఉంటాయి, అంటే మనుషులకి ఇంకా ఇతర జీవజాలాలకి ఇబ్బంది పెట్టేటటువంటి కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినది అల్ట్రావైలెట్ రేస్. ఈ అల్ట్రావైలెట్ రేస్ని ఫిల్టర్ చేసి ఆ సూర్యకిరణాలని భూమి మీదకి పంపించేటటువంటి ప్రక్రియ ఓజోన్ పొర అనేది ఒకటి చేస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడో 1985 ఇంకా ముందు ప్రాంతంలోనే ఓజోన్ పొరకి ఎక్కడో చిల్లుబడిందని, దాన్ని కొట్టడానికి మన వాళ్ళు ప్రయత్నిస్తున్నారని అనేక కథనాలు వచ్చినాయి పేపర్లో. కానీ ఆ రోజు ఓజోన్ పొరకి ఎక్కడ చిల్లుబడిందంటే పోలార్ ఏరియాస్లో, అంటే అంటార్కిటిక్, ఆర్కిటిక్ ఏరియాస్లో పోలార్ స్ట్రాటోస్ఫిరిక్ క్లౌడ్స్ అని కొన్ని ఉంటాయి. సో వాటి కారణంగా ఏదో జరిగింది, క్లోరోఫ్లోరో కార్బన్స్ వీటి కారణాలు ఇలా ఏవో రకరకాల ఇవి చెప్పారు. అయితే మాంట్రియల్ ప్రోటోకాల్ ఇట్లాంటివి తీసుకున్న తర్వాత, అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఈ ఓజోన్ పొర స్లోగా పూడుకోవడం ప్రారంభించింది. అయితే ఈ మధ్య కాలంలో కెనడాకి చెందినటువంటి శాస్త్రవేత్తలు ఓజోన్ పొర పోలార్ ఏరియాస్లో కాదు, మొత్తం ట్రాపికల్ ఏరియాస్ అంటే మనకి రెండు ఉంటాయి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. 23.5 డిగ్రీలు చదువుకుంటాం మనం. సో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో అన్ని సీజన్స్లోనూ, అంటే ఇంతకు ముందు నేను చెప్పినటువంటి పోలార్ ఏరియాస్లో ఉన్న, అంటే ధృవాల దగ్గర ఉన్నటువంటి ఓజోన్ పొర కేవలం వింటర్ సీజన్స్లోనే పెరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, అన్ని సీజన్స్లోని కూడా ట్రాపికల్ ఏరియాస్లో, అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ప్రాంతాల్లో, అంటే ఇండియా కూడా అందులోకి వస్తుంది. ఈ ప్రాంతాల్లో ఓజోన్ పొర చాలా ఎక్కువగా డ్యామేజ్ అయినట్టు గుర్తించారు. అంటే దీని అర్థం ఏంటి, రాబోయే రోజుల్లో స్కిన్ క్యాన్సర్లు, చూపు కోల్పోవడం ఇట్లాంటివి బాగా ఎక్కువ అవుతాయి. సో దీనికి సంబంధించి న్యూస్ పేపర్లో వచ్చింది. ఇది మనం చూడబోయేటటువంటి మొదటి అంశం. ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. గట్టిగా మాట్లాడితే జాగ్రఫీ, ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా రిలేట్ చేయొచ్చు. అంటే దాని మీద ఏదైనా కొత్త టెక్నాలజీలు వచ్చినాయనుకో రిలేట్ చేయొచ్చు కదా మనం. సో మనం చూడబోయేటటువంటి అంశాలు ఏంటంటే, ఇందులో న్యూస్లో ఎందుకు ఉంది, ఓజోన్ హోల్ అంటే ఏంటి, దానికి సంబంధించి కొన్ని కన్వెన్షన్స్ అండ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. వియన్నా కన్వెన్షన్, మాంట్రియల్ ప్రోటోకాల్, కిగాలి అగ్రిమెంట్ అంటే ఏంటి, ఇండియాస్ ఎఫర్ట్స్, అంటే ఈ ఓజోన్ పొరకి సంబంధించి భారతదేశం చేపట్టినటువంటి చర్యలు లేదా చేపడుతున్నటువంటి చర్యలు, అలాగే మనం ఎప్పుడు చూసేటట్టుగా క్వశ్చన్ ఆఫ్ ద డే. ముందుగా ఇది అసలు న్యూస్లో ఎందుకు వచ్చింది, సైంటిస్ట్ డిస్కవర్డ్ లార్జ్ ఇయర్ రౌండ్ ఓజోన్ హోల్ ఓవర్ ద ట్రాపిక్స్. ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను, కెనడాకి చెందినటువంటి శాస్త్రవేత్తలు దీన్ని కనిపెట్టారు. అయితే మీరు జనరల్గా చూస్తే ఇది మనకు ఉన్నటువంటి అట్మాస్ఫియర్, వాతావరణంలో మనకి ఇన్ జనరల్గా కొన్ని ఉంటాయి, ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, ఐనోస్పియర్, ఇట్లా మాట్లాడతాం మనం కదా. ఇందులో భాగంగా ట్రోపోస్పియర్ అనేది ఏదైతే ఉందో భూమికి అతి దగ్గరగా ఉన్నటువంటి వాతావరణం, అంటే మనకున్నటువంటి గాలి, ఇతర వాతావరణ మార్పులు ఇవన్నీ కూడా ఈ ట్రోపోస్పియర్లోనే జరుగుతాయి. అయితే ఈ ట్రోపోస్పియర్కి, స్ట్రాటోస్పియర్కి, కాస్త ట్రోపోస్పియర్కి పైన ఉండేటటువంటిదే ఓజోన్ లేయర్. జనరల్గా ఓజోన్ అంటే 3 ఆక్సిజన్ మాలిక్యూల్స్ కలిస్తే దాన్ని ఓజోన్ అని అంటారు. అంటే 2 ఆక్సిజన్ మాలిక్యూల్స్ కలిస్తే దాన్ని ఆక్సిజన్ అని అంటాం. అదే మనం పీల్చుకునేటటువంటి గాలి, అంటే గాలిలో ఆక్సిజన్ ఉంటుంది. అలాగే ఈ ఓజోన్ లేయర్ అనే దాంట్లో 3 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉంటాయి. అయితే మనం 1980-90లో వచ్చినటువంటి పారిశ్రామిక విప్లవంలో వచ్చిన కొన్ని యంత్రాల ఇబ్బంది కారణంగా, అంటే యంత్రాల ఇబ్బంది అంటే ఇప్పుడు ఏసీ ఉంది, ఈ ఏసీ మనకి కూలింగ్ ఇస్తుంది. ఈ ఏసీలో వాడేటటువంటి మెకానిజంని ఎడియాబాటిక్ కూలింగ్ అంటారు. అంటే బయట ఉన్నటువంటి గాలి, మీరు వేడిగా ఉన్న గాలికి వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, పరిమాణం ఎక్కువ ఉంటుంది, చల్లగా ఉన్న గాలికి పరిమాణం తక్కువ ఉంటుంది. అందుకే మీకు ఏసీ పైన ఎందుకు పెట్టారు, కింద ఎందుకు పెట్టలేదు, ఎందుకంటే చల్లగా ఉన్న గాలి పైనుంచి కిందకు వస్తుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పైనుంచి కిందకు వస్తుంది. అదే కింద నుంచి పైకి వెళ్ళేలాగా ఉంటే ఏసీ కింద పెట్టాలా, ఏసీ పైన ఎందుకు పెట్టుతున్నాం మనం, పైనుంచి గాలి కిందకు వస్తుంది కాబట్టి, రైట్. దాన్ని ఎడియాబాటిక్ కూలింగ్ అంటారు. ఇది చేయడానికి మనం క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేటటువంటి కొన్ని ఎలిమెంట్స్, ఇట్లాంటి వాటిని గ్యాసెస్ని వాడుతూ ఉంటాం. ఇందులో క్లోరిన్, బ్రోమిన్ ఇట్లాంటి కొన్ని గ్యాసెస్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే, ఈ ఏసీల వాడకంలో ఇవి మనం వాడినప్పుడు ఇవి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయ్యి ఈ బ్రోమిన్, క్లోరిన్ వెళ్ళి ఈ ఓజోన్ లేయర్ని దెబ్బతీస్తాయి.
ఒక్క బ్రోమిన్ లేదా ఒక్క క్లోరిన్ మాలిక్యూల్ 1,00,000 ఓజోన్ మాలిక్యూల్స్ని డ్యామేజ్ చేయగలదు. అంత పవర్ ఉంటుంది దానికి. ఎన్నో సంవత్సరాలు అది అలాగే గాలిలో ఉండిపోతుంది. దీని కారణంగా మనకి ఈ ఓజోన్ లేయర్ అనేటటువంటి దెబ్బతింటుంది. మీరు ఇక్కడ చూడండి, యూవీ రేస్ అంటే అల్ట్రా వైలెట్ రేస్ అంటాం. ఇది సూర్యుడి నుంచి డైరెక్ట్గా వస్తాయి. అయితే ఇందులో యూవీఏ, యూవీబీ, యూవీసీ అని ఉంటాయి. ఇందులో యూవీసీ అన్నది చాలా డేంజరస్. మన ఒంటి మీద డైరెక్ట్గా పడితే స్కిన్ క్యాన్సర్లు వస్తాయి మనకి. సో ఇట్లాంటి వాటిలో ఓజోన్ లేయర్ ఏం చేస్తుంది, ఏమాత్రం డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా మనకి ఫిల్టర్ చేసి పెడుతుంది. అయితే ఇప్పుడు ఏం జరుగుతోంది, మనం వాడేటటువంటి మ్యాన్ మేడ్ ప్రొడక్ట్స్ అంటే మనిషి చేసినటువంటి కొన్ని ఉత్పత్తుల కారణంగా ఈ ఓజోన్ లేయర్కి కన్నం పడిందంట. ఇప్పుడు దీన్ని ఎట్లా కొట్టాలా? సూది దారం ఏముండదు కదా ఓజోన్ లేయర్ కొట్టడానికి. లేయర్ అంటే నిజంగా ఏమన్నా ఇట్లా బట్టల్లాగా ఉంటుందా? లేదు, అది అసలు కంటికి కనిపించదు. సో దీని మీద ఇప్పుడు మనం చేయాల్సినటువంటి విషయాలు ఏంటి, ఇది మనల్ని అడగబోయేటటువంటి ప్రశ్న. రైట్, బ్యాక్గ్రౌండ్ అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే అసలు ఓజోన్ లేయర్ అంటే ఏంటి? ఓజోన్ అనేది ఒక గ్యాస్ దట్ అక్కర్స్ ఇన్ ఎర్త్స్ అప్పర్ అట్మాస్ఫియర్ అండ్ అట్ గ్రౌండ్ లెవెల్. గుర్తుపెట్టుకోండి, ఓజోన్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ట్రోపోస్పియర్ దాటి స్ట్రాటోస్పియర్లో ఉంటుంది, 2 గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. మీకు ఒక్కొక్కసారి పొగమంచు కనిపిస్తూ ఉంటుంది రోడ్డు పైన, అది కూడా ఓజోనే. ఆ పొగమంచు కనుక మనం వదిలినటువంటి వ్యర్థాలతో కలిస్తే దాన్ని గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అంటారు. గ్రౌండ్ లెవెల్ ఓజోన్ డేంజరస్ ఫర్ హెల్త్. మనిషికి చాలా ఇబ్బందులు వస్తాయి, ఉబ్బసము, ఆయాసము, ఊపిరితిత్తులు పాడవడము, ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ ఓజోన్ వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు. అయితే ఇదే ఓజోను స్ట్రాటోస్పియర్లో కనుకుంటే దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. అంటే ఓజోన్ 2 రకాలు, ఒకటి బ్యాడ్ ఓజోను, 2 గుడ్ ఓజోను. బ్యాడ్ ఓజోన్ ఎక్కడ ఉంటుంది? స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. గుడ్ ఓజోన్ ఎక్కడ ఉంటుంది? స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. బ్యాడ్ ఓజోన్ ఎక్కడ ఉంటుంది? గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. అంటే గట్టిగా మాట్లాడితే ట్రోపోస్పియర్లో ఉంటుంది. సో ట్రోపోస్పియరిక్ ఓజోన్ ఈజ్ బ్యాడ్ ఓజోన్, స్ట్రాటోస్పియరిక్ ఓజోన్ ఈజ్ గుడ్ ఓజోన్. ఇలా ప్రశ్న అడిగినా కూడా కన్ఫ్యూజ్ అవుతాం మనం విషయం తెలియకపోతే. అలాగే ఓజోన్ కెన్ బి గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ యువర్ హెల్త్ అండ్ ఎన్వైర్న్మెంట్ డిపెండింగ్ ఆన్ ద లొకేషన్. ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను, అది ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి దాని తాలూకా పర్యవసానాలు ఆధారపడి ఉంటాయి. అలాగే ఓజోన్ అకర్స్ ఇన్ 2 లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. ఆల్రెడీ చెప్పాను మీకు, ఒకటి స్ట్రాటోస్పియర్, ఇంకోటి ట్రోపోస్పియర్. గ్రౌండ్ లెవెల్ ఆర్ బ్యాడ్ ఓజోన్ ఈజ్ ఎన్ ఎయిర్ పొల్యూటెంట్. అంటే గాలి కాలుష్యంలో భాగంగా మనం ఓజోన్ని కూడా లెక్కగడతాము. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని ఉంది, అందులో ఒక పారామీటర్ ఓజోన్ ఉంటుంది. మనకి ఓజోన్ లెవెల్ ఎంత ఎక్కువైతే మనకి అంత ఎయిర్ పొల్యూషన్ పెరిగినట్టు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో వింటర్ సీజన్ వచ్చేటప్పటికి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అక్కడ ఈ బ్యాడ్ ఓజోన్ బాగా క్రియేట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది దేనివల్ల క్రియేట్ అవుతుంది నేను అది కూడా చూపిస్తాను. అయితే జనరల్గా ఓజోన్ గురించి మీరు మాట్లాడుకుంటే అది మనకి న్యాచురల్గానే స్ట్రాటోస్పియర్లో వస్తుంది. ఎందుకంటే భూమి అలా ఏర్పడింది. అది ఎందుకు ఏర్పడింది సార్ అంటే, ఆకు పచ్చగా ఎందుకు ఉంది అంటే దానికి నేను సమాధానం చెప్పలేను. సో అదంతే, ప్రకృతిలో భాగం. సో అక్కడ అలాగే స్ట్రాటోస్పియర్లో ఈ ఓజోన్ అనేటటువంటిది ఏర్పడింది. ఇది ఏర్పడింది కాబట్టే మనకేమైంది, జీవజాలం అనేటటువంటిది ఈ భూమిపైన వచ్చింది. అలాగే స్ట్రాటోస్పియరిక్ ఓజోన్ ఆర్ గుడ్ ఓజోన్ ఎక్కడి వరకు ఉంటుంది మనకి? 6 నుంచి 30 మైళ్ళు. అంటే భూమి నుంచి 6 నుంచి 30 మైళ్ళ ఎత్తులో మనకి ఓజోన్ ఉంటుంది. అంటే మీకు జనరల్గా ఓజోన్ ఎక్కడ బాగా ఎక్కువ ఉంటుంది, ఎక్కడ తక్కువ ఉంటుంది అన్న దానికి మీరు జాగ్రఫీలో చదువుకుంటారు, ఇక్కడ చెప్పడం కుదరదు. కానీ పోల్స్ దగ్గర ఓజోన్ ఒకలా ఉంటుంది, అలాగే ఈక్వేటర్ దగ్గర ఓజోన్ ఒకలా ఉంటుంది. అంటే దాని తాలూకా విడ్త్ అనేది మారుతూ ఉంటుంది. అందుకే 6 నుంచి 30 మైళ్ళు అన్నాను. అలాగే గుడ్ ఓజోన్ ఈజ్ బీయింగ్ డెస్ట్రాయిడ్ బై మ్యాన్ మేడ్ కెమికల్స్. ఏమేంటవి? వాటిని ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ అంటారు. అంటే ఓజోన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి కొన్ని సబ్స్టాన్సెస్ ఉన్నాయి. వాటిని క్లోరోఫ్లోరోకార్బన్స్, హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్, హాలోన్స్, మిథైల్ బ్రోమైడ్, కార్బన్ టెట్రాక్లోరైడ్, అలాగే మిథైన్ క్లోరోఫామ్. ఏదైనా అడగచ్చు. ఈ క్రింది వాటిలో ఏది ఓజోన్ని డెస్ట్రాయ్ చేస్తుంది అని అడగచ్చు. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఎగ్జామినేషన్కి. అలాగే దే ఆర్ యూజ్డ్ ఇన్ కూలెంట్స్. ఎక్కడ వాడతాం అది? రెఫ్రిజిరేటర్స్, ఏసీలు, ఇట్లాంటి వాటిలో. లేదా ఫోమింగ్ ఏజెంట్స్ అంటాం, ఫోమ్ వేస్తారు కదా, ఆ ఫోమింగ్ ఏజెంట్స్లోని. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ తెలుసు కదా, ఏదైనా నిప్పు వచ్చినప్పుడు ఆర్పడానికి, ఇట్లాంటి వాటిల్లో మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. అలాగే పెస్టిసైడ్స్, ఏరోజోల్ ప్రొపెలెంట్స్, అంటే మనకి వెహికల్స్ నుంచి వస్తాయి, ఎక్కువగా డీజిల్ వెహికల్స్ నుంచి బయటకు వచ్చేటటువంటి కాలుష్యం ఉంటుంది, అందులో కూడా ఉంటాయి ఇవన్నీ. సో ఇవన్నీ ఓజోన్కి సంబంధించి. చూడండి, ఇది జనరల్గా మనకి అట్మాస్ఫియర్, ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, థర్మోస్పియర్. ఇది చూడండి, ఇదేంటిది? గబుక్కుని ఉల్కలు అది కాదు. జనరల్గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి మండిపోతాయి. అయితే మీకు ఎక్కడ కనిపిస్తోంది ఓజోన్? ఇదిగో ఇక్కడ కనిపిస్తోంది ఓజోన్. ఈ ఓజోన్ బయట నుంచి వచ్చేటటువంటి లేయర్స్ ఏవైతే ఉన్నాయో, సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్టర్ చేస్తుంది. దానివల్ల మన భూమి పచ్చగా ఉంటుంది.
సో అది ఎప్పుడైతే పోయిందో ఏమవుతుంది, జంతుజాలాలు అందులో మనం కూడా భాగం కాబట్టి మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఇలా ఉంటుంది ఓజోన్. ఇప్పుడు చూడండి, వెహికల్స్ నుంచి మనం ఇస్తున్నటువంటి పొల్యూషను, లేదా పరిశ్రమల నుంచి వస్తున్నటువంటి పొల్యూషను, వీటి కారణంగా నైట్రస్ డయాక్సైడ్, క్లోరోఫ్లోరోకార్బన్స్ ఇవన్నీ వెళ్ళి ఏం చేస్తున్నాయి, ఓజోన్ని తినేస్తున్నాయి. ఎప్పుడైతే ఓజోన్ని తినేసాయో మనకేమవుతుంది, ఇబ్బంది అవుతుంది. అందుకే మీరు చూడండి, గ్రౌండ్ లెవెల్ ఓజోన్ కూడా మనకి ఎట్లా వస్తుంది, NO2 నైట్రస్ డయాక్సైడ్, హీట్, సన్లైట్ ఇవన్నీ కలిస్తే గ్రౌండ్ లెవెల్లో ఓజోన్ వస్తుంది. అది మనం ఎప్పుడైతే పీల్చుకున్నామో మనకి ఈ ఆయాసం, ఊపిరితిత్తులు పాడవటం ఇట్లాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి అడిగేటటువంటి అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ కూడా APPSCలో అడిగాడు ఇది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి, అక్కడ వస్తుంది ఇది. సో ఇవన్నీ మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి 1961లో వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అని ఒకటి వచ్చింది. ఈ కన్వెన్షన్ 1961లో అడాప్ట్ చేసుకున్నారు. అయ్యా చూడండి, కన్వెన్షన్ వేరు, ప్రోటోకాల్ వేరు. కన్వెన్షన్ అంటే కూర్చుని మాట్లాడుకుని పలానా చేద్దామని అనుకుంటే కన్వెన్షన్. దీనికి దేశాలన్నీ కనుక సంతకం పెడితే దాన్ని రాటిఫికేషన్ అంటారు. రాటిఫికేషన్ అయిన తర్వాత అది ప్రోటోకాల్ అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే, బిల్లు ప్రెసిడెంట్ సిగ్నేచర్ తర్వాత చట్టం ఎట్లా అయిందో, కన్వెన్షన్ అనేది దేశాల సంతకాల తర్వాత ప్రోటోకాల్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈ డిఫరెన్స్ కూడా అడుగుతాడు ఎగ్జామ్లో. అయితే ఇక్కడ కన్వెన్షన్ 1961లో అడాప్ట్ చేసుకున్నారు. ఇది ఇండియా సైన్ చేసింది. ఇది అడగచ్చు. వియన్నా ఎక్కడుంది, ఆస్ట్రియాలో ఉంటుంది, యూరోపియన్ దేశాల్లో ఒకటి. సో అక్కడ ఇండియా కూడా సైన్ చేసింది. ఎందుకు ఇది, దీని ఉద్దేశం ఏంటి, ప్రమోషన్ ఆఫ్ రీసెర్చ్ అండ్ మానిటరింగ్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఆన్ ఓజోన్ లేయర్. అంటే ఓజోన్ పొరకి సంబంధించి మానవ చర్యలు ఏవైతే ఉన్నాయో, ఇబ్బంది పెట్టేటటువంటి చర్యలు, వీటిపైన పరిశోధనను ఆరంభించండి అంటూ ఒక కన్వెన్షన్ 1960లోనే ఆలోచించినాం మనం. అంటే ఓజోన్ పొరకి చిల్లు పడుతుందని ఎప్పటి నుంచి తెలుసు మనకి, 60లోనే తెలుసు. 2022 వచ్చింది, మళ్ళీ 2060 వస్తుంది, అప్పుడు ఓజోన్ పొర మొత్తం పోతుంది. సో అప్పుడు మనందరం కూడా అప్పుడు ప్రారంభిస్తాం ఈ చర్యలన్నీ కూడా. సో ఎకనామియా, ఎన్వైర్మెంటా, ఖచ్చితంగా ముందు ఎన్వైర్మెంట్కి ఇవ్వాలా. అంటే ఆర్థిక వ్యవస్థ, పర్యావరణమా, ముందు పర్యావరణానికి ఇవ్వాలి. ఎందుకంటే పర్యావరణం లేదే మనిషే లేడు, ఇంకా ఆర్థిక వ్యవస్థ ఎందుకు, ఇంకా మిగిలినవన్నీ ఎందుకు. సో కాబట్టి పర్యావరణానికి ఎక్కువ మోతాదులో మనం ఇవ్వాల్సి ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ మనం ఇవ్వట్లేదు. సో ఇది వియన్నా కన్వెన్షన్ గురించి. అయితే ఈ వియన్నా కన్వెన్షన్ని 1989లో మాంట్రియల్ ప్రోటోకాల్గా మార్చారు. మాంట్రియల్ ప్రోటోకాల్ ఆన్ సబ్స్టాన్సెస్ దట్ డిప్లీట్ ద ఓజోన్ లేయర్. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోటోకాల్స్ ఓజోన్ లేయర్కి సంబంధించి, ఓజోన్ పొరకు సంబంధించి, దాన్ని కాపాడడానికి సంబంధించి ప్రపంచంలో ఏదైనా ఒక అద్భుతమైన ప్రోటోకాల్ వచ్చింది అంటే అది మాంట్రియల్ ప్రోటోకాల్ 1989లో వచ్చింది. ఇదేంటంటే ఓజోన్ని ఈ డిస్ట్రాయ్ చేస్తున్నటువంటి సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా యూజేజ్ని తగ్గించడం, అంటే దాని తాలూకా వినియోగాన్ని తగ్గించడం. అంటే హైడ్రోఫ్లోరోక్లోరోకార్బన్స్, క్లోరోఫ్లోరోకార్బన్స్, బ్రోమైన్ ఇలాంటివన్నీ చెప్పుకున్నాం కదా మనం ఇందాక. వీటి వినియోగాన్ని తగ్గించడం ఖచ్చితంగా చాలా వరకు ప్రపంచంలో తగ్గించాం. ఇప్పుడు ఏసీ ఉందా, ఈ ఏసీ మీకు క్లోరోఫ్లోరోకార్బన్స్ని రిలీజ్ చేయదు. ఎందుకంటే ఇప్పుడు వాడే మెటీరియల్స్ అన్నీ కొత్త మెటీరియల్స్, కానీ ఇంకా ఆ మెటీరియల్స్ని వేరే వేరే పదార్థాల్లో వాడడం వల్ల ఈ ఓజోన్ లేయర్కి దెబ్బతింటుంది. సో రెడ్యూసింగ్ ద ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్, అంటే ఉత్పత్తి మరియు వినియోగము, ఏ పదార్థాలు అయితే ఓజోన్ని ఇబ్బంది పెడుతున్నాయో ఆ పదార్థాల యొక్క ఉత్పత్తి మరియు వినియోగాన్ని తగ్గించడం ఈ ప్రోటోకాల్ యొక్క లక్ష్యం. దాదాపుగా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ఒప్పుకునే అంతవరకు చేసాయి కూడా. దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అగ్రిమెంట్ కిగాలి అగ్రిమెంట్, ఆఫ్రికాలో జరిగింది ఇది. ఈ కిగాలి అగ్రిమెంట్లో ఏం చేశారంటే మాంట్రియల్ ప్రోటోకాల్ని అమెండ్ చేశారు. అంటే మాంట్రియల్ ప్రోటోకాల్ ఇప్పటి వరకు కొన్ని చర్యలు చేపట్టే దేశాలు, కానీ ఆ చర్యలు సరిపోవట్లేదు, ఇంకొన్ని అదనపు చర్యలు చేపడదాం మనం అని చెప్పి 2019 ప్రాంతంలో దీన్ని చేయడం జరిగింది. అంటే ఇది ఫోర్స్లోకి వచ్చింది 2019. ఇది లీగలీ బైండింగ్, అంటే చట్టబద్ధంగా ఉంటుంది. ఏదైనా దేశాలు చెయ్యకపోతే దానికి పనిష్మెంట్ ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ డబ్బులు ఇవ్వడము ఇట్లాంటివి ఏమన్నా చేస్తూ ఉండాలి. సో 197 కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా హ్యావ్ అగ్రీడ్ ఎ టైమ్ లైన్ టు రెడ్యూస్ ద హైడ్రోఫ్లోరోకార్బన్స్ బై రఫ్లీ 85% ఆఫ్ ద బేస్ లైన్స్ బై 2045. అంటే ఈ అగ్రిమెంట్లో ఒప్పుకున్నది ఏంటి, 2045వ సంవత్సరానికి గాను ఇప్పుడు మనం ఎంత హైడ్రోఫ్లోరోకార్బన్స్ అయితే ఉత్పత్తి చేస్తున్నామో ఆ ఉత్పత్తి మరియు వినియోగంలో 85% తగ్గించడం. అంటే ఇప్పుడు 100% చేస్తుంటే దాన్ని 15 ఖర్చు పెట్టాలి మీరు. ఇది ఒప్పుకున్నారు. ఎన్ని దేశాలు, 197 దేశాలు. అందులో ఇండియా ఉందా లేదా, ఎస్ ఉంది. సో ఆఫ్టర్ 7 years ఆఫ్ నెగోషియేషన్ ఫైనలీ ఆల్ ద కంట్రీస్ హ్యావ్ అగ్రీడ్. అంటే ఇది దాదాపుగా 2011-12 నుంచి ప్రారంభించారు మాటలు. ఒప్పుకున్నది మాత్రం 2019 సంవత్సరంలో, 18లో ఒప్పుకున్నారు, 19లో ఫోర్స్లోకి వచ్చింది. ఇది కిగాలి అగ్రిమెంట్. ఓజోన్కి సంబంధించి 3 అగ్రిమెంట్లు చూసాం, వియన్నా, మాంట్రియల్, కిగాలి. సో ఇండియా ఏం చేస్తుంది చూద్దాం.
BS4 నుంచి BS6కి మారినాం మనం. ఇప్పుడు వెహికల్స్ అన్నీ మీకు గుర్తున్నాయో లేవో, BS4 నుంచి BS6కి మారాం. సో BS4కి BS6కి ఏంటి తేడా? కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డీజిల్ తీసుకున్నారనుకోండి, అందులో 75% పొగ ఎక్కువ వస్తుంది BS4లో. ఇప్పుడు ఇందులో ఎంత వస్తుంది మీకు? 75% తగ్గుతుంది. పెట్రోల్ నుంచి వచ్చేటటువంటి పొల్యూషన్ ఏదైతే ఉందో 24% తగ్గుతుంది. సో ఇవన్నీ కూడా BS6లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. BS5ని మనం బైపాస్ చేసి BS6కి వెళ్ళిపోయాం. సో నిజంగా చాలా గొప్ప విషయం. అలాగే బ్యానింగ్ గార్బేజ్ బర్నింగ్, అంటే మన దేశంలో చెత్త ఉంటుంది కదా, దీన్ని ఇంతకుముందు మనం కాల్చేవాళ్ళం, ఇప్పుడు దీన్ని బ్యాన్ చేశారు. కానీ చాలామంది ఇంకా కాలుస్తూనే ఉన్నారు. ఎక్కడ దాకా ఎందుకు, మన అకాడమీ పక్కనే కొంచెం ముందుకెళ్తే మీరు ఈవినింగ్ టైంలో కాలుస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఇంకా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని చెప్పి మరొక దాన్ని తీసుకొచ్చారు. దీన్ని ఎప్పుడైనా మళ్ళీ ఇంకొకసారి వచ్చినప్పుడు చూద్దాం. మీరు ఒకవేళ రాసుకోవాలని అనుకుంటే ఒక 10 లైన్లు నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. అలాగే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో అలాగే మొత్తం దేశంలో కూడా మనం పీల్చుకునేటటువంటి గాలి ఏదైతే ఉందో దీన్ని సమతుల్యంతో ఉండాలి, అంటే ఉద్గారాలు కానీ లేదా కాలుష్యాన్ని కానీ తగ్గించాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చిందే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. అలాగే అసెస్మెంట్ ఆఫ్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ, 779 లొకేషన్స్, దాదాపుగా 29 రాష్ట్రాలలో ప్రతిరోజు కూడా ఎయిర్ క్వాలిటీ, అంటే మనం పీల్చుకునే గాలి యొక్క నాణ్యత ఎట్లా ఉంది అనేది చెక్ చేస్తున్నారు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, ఇది ఎప్పుడైతే పైకి వెళ్తుందో మనం ఎక్కువ కాలుష్యం పెంచేస్తున్నాం అని అర్థం. దానికి తగినటువంటి చర్యలు చేపడుతూ ఉంటారు. దాన్ని అసెస్మెంట్ ఆఫ్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ అంటారు. సో ఇలా మనం తీసుకున్నాం. అయితే క్వశ్చన్ ఆఫ్ ద డే మనం ఎవ్రీ టైం చూసేటట్టు, క్లోరోఫ్లోరో కార్బన్స్ యూజ్డ్ ఇన్ రిఫ్రిజిరేటర్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, ఎవరికైనా తెలుసా? సో ద ఆన్సర్ ఈజ్ ఫ్రియాన్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్. This video is brought to you by AKSIAS.